ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్నటి వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన పేతురు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ సందేశాలు మనం ధ్యానం చేశాం కదా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరో శిష్యుడైన ఆంద్రేయ జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందామండి. ఆంద్రేయ ఎవరో మనకి తెలియాలి అంటే గనక యోహాను సువార్త 1వ అధ్యాయము చదవాలి, లేదా మత్తయి సువార్త 4వ అధ్యాయం కూడా చదవాలి. ఆంద్రేయ ఎవరు అంటే పేతురు యొక్క సహోదరుడండి. అంటే పేతురు ఆంద్రేయ ఇద్దరు కూడా అన్నదమ్ములు అన్నమాట. వారిద్దరూ గలిలియా సముద్ర తీరంలో ఉన్నటువంటి బేత్సయిదా పట్టణానికి చెందినటువంటి వారు. ఇద్దరు కూడా చేపలు పట్టుకునే జాలరు వృత్తికి చెందినటువంటి వారే. ఆంద్రేయ మొట్టమొదట్లో బాప్తిస్మిచ్చే యోహానికి శిష్యుడిగా ఉండేవాడండి. అయితే లోకపాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే ప్రభుని యేసుక్రీస్తే అని ఎప్పుడైతే బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభుని ఆంద్రేయకి పరిచయం చేశాడో ఆ రోజు నుండి ఆంద్రేయ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాడండి. ఆంద్రేయలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఈ పూట ధ్యానంలో 2 ప్రాముఖ్యమైన పాఠాలు ధ్యానం చేద్దామండి. ఆంద్రేయ అనే పేరుకి అర్థం ఏంటంటే ధైర్యవంతుడు లేదా పౌరుషం గలవాడు అని అర్థం అండి. ఆంద్రేయ చాలా మెత్తని మనస్తత్వం, మృదు స్వభావం కలిగినటువంటి వాడుగా మనకు వాక్యంలో కనిపిస్తాడు. అంటే పేరులో ఉన్న ధైర్యం, పేరులో ఉన్న పౌరుషం అతని వ్యక్తిత్వంలో మనకు కనిపించదండి. అతని మనస్తత్వం చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అతని బ్రదర్ అయినటువంటి పేతురు అయితే అస్తమాటు గలగల మాట్లాడతాడు, దుడుకుగా ఉంటాడు, అప్పుడే మాట తప్పుతాడు, అప్పుడే పడిపోతుంటాడు. కానీ ఆంద్రేయ జీవితం అయితే దానికి భిన్నంగా ఉంటుందన్నమాట. అతడు మొహమాటం కలిగినటువంటి వాడుగా, పిరిగితనం కలిగినటువంటి వాడుగా కనిపిస్తాడండి. ఈనాడు కూడా చాలామంది ఇలాంటి ఆంద్రేయులు లాంటి వారు మన ముందు ఉన్నారు కదా. సేవ చేయాలని ఆశ ఉంటుంది, సువార్త ప్రకటించాలనే కోరుకుంటుంది. కానీ ఆంద్రేయలాగా వారిలో పిరిగితనం, మొఖమాటం, అందరూ ఏమనుకుంటారో అనుకునే మనస్తత్వం వారిలో ఎక్కువగా కనిపిస్తుందండి. అయితే మన దేవుడు పిరికి వారిని కూడా ధైర్యపరిచి వారితో గొప్ప కార్యాలు, సాహస కార్యాలు చేపించగలడు అన్న సంగతి వాక్యం ద్వారా మనకు అర్థమవుతుందండి. బైబిల్ గ్రంథంలో న్యాయపతులు 6:12లో పిరికివాడైన గిద్యోనును దేవుడు పరాక్రమశాలిగా మార్చాడు కదా. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో నేను ఎంతటి వాడును అని భయపడుతున్నటువంటి మోషేను మహానాయకుడిగా మార్చాడు కదా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే భయపడుతున్నటువంటి యెహోషువను ధైర్యపరిచి ధైర్యవంతుడైనటువంటి నాయకుడిగా మార్చాడు. అదేవిధంగా పిరికివాడైన మొఖమాటం కలిగినటువంటి ఆంద్రేయను కూడా ఒక బలమైన శిష్యుడిగా మార్చి దేవుడు తన పరిచర్యలో వాడుకున్నాడండి. రెండవదిగా ఆంద్రేయ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆంద్రేయ ఒక్కొక్కరిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వాడుగా కనిపిస్తున్నాడండి. పేతురులాగా పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి వేలాది మందిని ఒకేసారి రక్షించలేదు. కానీ ఇతను పర్సనల్ ఇవాంజలిజం చేసి వ్యక్తిగత సువార్త ప్రకటించి ఒక్కొక్కరిని క్రీస్తు దగ్గరికి నడిపించాడండి. మొట్టమొదటిగా ఆంద్రేయ రక్షించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పేతురండి. పేతుర్ని ప్రభు దగ్గరికి నడిపించింది ఈ ఆంద్రేయే. అంటే ఇతను రక్షించినటువంటి వ్యక్తి అంటే పేతురు తర్వాత కాలంలో మామూలుగా వాడబడ్డా. గత ధ్యానాల్లో ధ్యానించాం కదా. పేతురు వేలాది మందికి సువార్త ప్రకటించి వేలాది మందికి బాప్తిస్మం ఇచ్చాడు. అంటే ఇంత గొప్పగా వాడబడినటువంటి పేతురు ఎవరి ద్వారా నడిపించబడ్డాడు? ఆంద్రేయ ద్వారా నడిపించబడ్డాడు. ఆంద్రేయ ద్వారా రక్షించబడ్డాడు. అంటే ఆంద్రేయ ఒక్కొక్కరికి సువార్త ప్రకటించిన ఆ ఒక్కొక్కరు డైనమిక్ పర్సన్స్, చాలా గొప్పగా దేవుని చేతిలో వాడబడినటువంటి వారనమాట. ఈనాడు చాలామంది నాకు మాట్లాడటం రాదు, నేను ప్రసంగాలు చేయలేను, నాకు స్టేజీ ఫియర్ ఎక్కువండి అనుకుంటూ ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. ఎక్కడో మరి నలుగురిలో ఇరుక్కుని, అంటే వాళ్ళకి టాలెంట్ లేదా ఉంది, కానీ 10 మందిలో దాక్కుని ఉండేటటువంటి పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు. నీవు వేల మందికి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, మైకులో ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆంద్రేయ వలె ఒక్కొక్కరికి వ్యక్తిగతమైనటువంటి సువార్త ప్రకటించవచ్చు. నీ ద్వారా వాక్యం విని రక్షించబడినటువంటి వారు రేపటి దినాన గొప్ప నాయకులుగా తీర్చిదిద్దబడతారేమో, గొప్ప ప్రసంగికులుగా వాడబడతారేమో. కాబట్టి దేవుని యొక్క చేతిలో ఆంద్రేయ ఎలా వాడబడ్డాడంటే ఒక్కొక్కరికి సువార్త ప్రకటించాడు. ఒక్కొక్కరు
దేవుని చేతిలో డైనమిక్ పర్సన్స్గా వాడబడ్డారండి. యోహాను సువార్త 6:8-11 చదివితే 5,000 మందికి ఆహారం ఎలా పెట్టాలి, ఇన్ని రొట్టెలు ఎక్కడి నుంచి తీసుకురావాలని శిష్యులు తలమునకలవుతా ఉన్న సమయంలో ఆ 1,000 మందిలో నుండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు కలిగినటువంటి ఆ చిన్న బాలుడిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది కూడా ఎవరో కాదండి, మన ఆంద్రేయ గారే. ఆంద్రేయ ఒక్క బాలుడిని పట్టుకుంటే ఆ ఒక్క బాలుడి దగ్గర ఉన్న ఆహారంతో 5,000 మందికి పైగా భోజనం చేసి ఆనాడు ఆకలి తీర్చుకున్నారండి. అంటే ఆంద్రేయ సేవ వ్యక్తిగతమైనటువంటి సేవ అయినా కూడా ఆ సేవ వేలాది మందికి దీవెనకరంగా ఉన్నటువంటి సేవ అండి. మన చుట్టూ చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఈ రోజుల్లో. వారు మనకి స్నేహితులుగా ఉంటున్నారు, వారితో డైలీ మనం కలుస్తున్నాం, వారికి మనకు చక్కని పరిచయాలు ఉంటున్నాయి. కానీ మన సమస్య ఏంటంటే ఆంద్రేయ వల్లే వారికి వ్యక్తిగతమైనటువంటి సువార్త కానీ సాక్ష్యం కానీ ఏమీ చెప్పకుండా మనం మౌనంగా ఉండటం వల్ల తలాంతులు కలిగినటువంటి వాళ్ళు, యోగ్యమైనటువంటి వాళ్ళు, చక్కగా చదువుకున్నటువంటి వారు సేవలోకి రావటం లేదు. దేవుని బిడ్డలారా, ఆంద్రేయ గురించి 2 విషయాలు ధ్యానం చేస్తాం కదా. ఆంద్రేయ పిరికివాడు, ముఖమాటం కలిగినటువంటి వాడు అయినా దేవుని చేత బలపరచబడి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో వాడబడ్డాడు. 2వ విషయం ధ్యానం చేస్తాం. ఆంద్రేయ వ్యక్తిగత సేవ వేలాది మందికి దీవెనకరంగా మార్చబడింది. తన ద్వారా రక్షించబడిన పేతురు 1,000 మందిని రక్షించాడు. తన ద్వారా ఒప్పించి తీసుకురాబడినటువంటి ఆ బాలుని చేతిలో కొంచెం ఆహారం 5,000 మందికి పైగా ఆకలి తీర్చిందండి. ఈ విధంగా మనం కూడా సిగ్గుపడకుండా దేవుని ఆత్మ చేత ధైర్యపరచబడి వ్యక్తిగత పరిచర్య ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి నడిపించుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.